నమస్తే, నేను మీ తేజ. ఇరాన్కి సంబంధించి ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ కదేమి ఇతన్ని రీసెంట్గా ఇజ్రాయెల్ అలాగే యుఎస్ జాయింట్ ఆపరేషన్స్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ ప్రాంతంలో ఇతన్ని అంతం చేశారు. ఇది నిజంగా ఇరాన్కి చాలా చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే అతను ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్, ముఖ్యంగా స్పై ఆపరేషన్స్ ఇతర విదేశాల్లో ఇతర కంట్రీస్లో, ముఖ్యంగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో కూడా కొన్ని డ్రోన్స్ తో కానీ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ తో కానీ అటాక్ చేస్తున్నారంటే ఇదంతా కూడా ఈయన రచించిన వ్యూహం. సో అలాంటి వ్యూహకర్తని రీసెంట్ గా ఇజ్రాయెల్ అలాగే యుఎస్ జాయింట్ ఆపరేషన్స్ చేసి ఎయిర్ స్ట్రైక్స్ చేసి అతన్ని చంపేశాయి. అలాగే కొన్ని గంటల ముందు కూడా అతను ఒక ప్రకటన చేశాడు. యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఇక వేరే దేశాలతో కలిసి వచ్చిన ఇరాన్ ని ఏం చేయలేవు, ఇరాన్ సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకుంటుంది, కాబట్టి మీరు ఎన్ని దాడులు చేస్తామని భయపెట్టినా, ఎన్ని పవర్ ప్లాంట్స్ ని పేల్చేస్తామని హెచ్చరించినా మేము భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు. అలాగే మీ ఎయిర్ బాండ్ డివిజన్ వస్తుంది అన్నారు, ఎక్కడొచ్చింది? వచ్చిన వారిని వచ్చినట్టు ఇక్కడ పూర్తి చేస్తా ఉంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చూపించి ఒక ఆల్రెడీ కొన్ని సమాధుల్ని ఆల్రెడీ గోతుల్ని తవ్వుంచిన అటువంటిని కూడా పోస్ట్ చేశారు. సో క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ కి చాలా సూటిగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఎప్పుడైతే 48 అవర్స్ మీకు టైం ఇచ్చా, ఆ 48 అవర్స్ లో మీరు కనుక మేము చెప్పిన కండిషన్స్ కి అంగీకరించి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా అంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు. దాన్ని ఈయన రివర్స్ లో కౌంటర్ అటాక్ చేశారు. ఆయన అటాక్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయన కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఇరాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ కే కాకుండా ఇతర ప్రాక్సీ గ్రూప్స్ కి కూడా ఇతను చాలా సపోర్ట్ ఇస్తాడు. రీసెంట్ గా ఎంఎన్ అనే ఆ దేశానికి సంబంధించిన హౌతీస్ రెడ్ సీ దగ్గర ఒక ఉద్రిక్తతని తీసుకొచ్చి ప్రయత్నం చేశారు వాళ్ళు. దానికి వెనక కీలకమైన వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా ఇతనే, మజీద్ కదేమి ఇతనే. అంటే వాళ్ళకి ఆయుధ దళాలు ఇచ్చారు, డ్రోన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి ఒక ఉద్రిక్తతని తీసుకొచ్చారు రెడ్ సీ దగ్గర. బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక జలసంధి, ఇప్పుడు హర్మోజ్ జలసంధి గురించి ఎట్లయితే చెప్పుకుంటామో బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక జలసంధి ఉంది రెడ్ సీ దగ్గర. సో ఇతను అక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే యుఎస్ బేసెస్ ఏ అయితే ఉంటాయో గల్ఫ్ కంట్రీస్ లో వాటిని ట్రాక్ చేసి ఇతను స్పై గ్రూప్స్ తో, ఇతర దేశాల్లో ఇతనుకున్న ఆ స్పై గ్రూప్స్ తో యుఎస్ బేసెస్ ని ట్రాక్ చేసి వాటిని అటాక్ చేసి 2 రోజుల వరకు కూడా మనం వింటున్నాం. యుఏఈ అలాగే బెహ్రాన్, ఖతర్, కువైట్ ఇటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ వెళ్ళి ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేస్తున్నాయి అంటూ కూడా మనం విన్నాం. సో దాని వెనకాల ఉన్న వ్యూహకర్త ఇతనే. అలాగే సైబర్ ఆపరేషన్స్ రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏవిఎస్ అమేజింగ్ వెబ్ సెంటర్స్ కావచ్చు, ఇక గూగుల్, ఒరాకిల్ ఇటువంటి వాటిపైన కూడా డ్రోన్స్ అటాక్ జరుగుతున్నాయి. సో దాని వెనక కూడా ఈయన రచించిన వ్యూహమే ఉంది. క్లియర్ గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఇరాన్ కి. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత, అలాగే ఐఆర్జేసీలో టాప్ కమాండర్స్ చనిపోయిన తర్వాత ఇతని సారథ్యంలోనే ప్రస్తుతం ఐఆర్జేసీ నడుస్తుంది. ఇటు హర్మోజ్ కావచ్చు, లేదంటే రీసెంట్ గా బూషెహర్ అనే ఒక ప్రాంతం దగ్గర ఇజ్రాయెల్ యుఎస్ అటాక్స్ చేసిన దాడులకి ఇతను మళ్ళీ ప్రతి దాడులు చేశాడు కువైట్ పైన. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఈజీగా యుఎస్ ఏదైతే F-15 తో మిసైల్స్ ని ఢీకొడుతుందో ఇరాన్ కి ముఖ్యమైన బిల్డింగ్స్ కావచ్చు, సర్వర్ బిల్డింగ్స్ కావచ్చు, వాటిని డిఫెన్స్ సిస్టమ్ తో ఇతను చాలా సునాయాసంగా ఇంటర్సెప్ట్ చేయగలిగాడు. ఒక రకంగా చెప్పాలంటే 2 దేశాలని ఎదుర్కొన్న యోధుడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఎటువంటి దాడులు చేస్తుందో ఇరాన్ పైన అందరికీ తెలిసిందే, కొన్ని రోజుల నుంచి అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. సో ఇరాన్ మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తుంది. ఒక పక్క గ్రూప్స్ సపోర్ట్ ఉన్నా కానీ అంత సపోర్ట్ అయితే లేదు. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ ఈ ఇరాన్ కి సపోర్ట్ చేసే గ్రూప్స్ ని ఎదుర్కొంటూ వస్తున్నాయి. లెబనాన్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, ఇరాక్ లో షియా మిలిషియస్ కావచ్చు, హర్కత్ హెజ్బుల్లా కావచ్చు, వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ కొట్టుకుంటూ వస్తుంటే యుఎస్ ఏమో ఇరాన్ ఎదుర్కొంటూ వస్తుంది, అంటే ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంది. సో ఇలా ఇరాన్ కి సంబంధించిన చాలా చాలా టాప్ కమాండర్స్ అయితే ఇప్పటి వరకు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్స్ లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి అంతం చేసింది. తాజాగా ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ కదేమి అయితే ఇక లేరు, ఆయన చనిపోయారు. ఇరాన్ కి సంబంధించిన టస్కిన్ న్యూస్ కూడా దీన్ని ధృవీకరించింది. అలాగే
ఐఆర్జేసీ కూడా దీన్ని ధృవీకరించింది. ఇప్పటివరకు చనిపోయిన ఐఆర్జేసీ చీఫ్ అలాగే ఇంటెలిజెన్స్ మినిస్టర్ రీసెంట్ గా ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ రోజు చనిపోయిన వ్యక్తి, అలాగే నావల్ ఇంటెలిజెన్స్ చీఫ్, మిసైల్ కమాండర్, న్యూక్లియర్ సైంటిస్ట్, ఇరాన్ కి వీళ్ళందరూ కూడా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇరాన్ ఇతర దేశాలపైన యుద్ధం చేస్తుందంటే ఆ దేశాలపైన యుద్ధం చేయడానికి ఒక వ్యూహం ఈ వ్యక్తులే చాలా కారణం. అట్లాంటి వ్యక్తులన్నింటినీ కూడా ఒక క్లియర్ ప్రూఫ్స్ తో ఇజ్రాయెల్ అటు యుఎస్ అటాక్ చేసి చంపేస్తా ఉన్నాయి. సో ఖచ్చితంగా చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే ఇరాన్ ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగే ఇతని ప్లేస్ లోకి అహ్మద్ వాహిదీ అనే ఒక పర్సన్ అయితే తీసుకొచ్చారు. మరి అతను ఏ రకంగా మరి యుఎస్ ని అలాగే ఇజ్రాయెల్ ని ఈ జాయింట్ ఆపరేషన్స్ రెండు కలిపి చేస్తున్నాయి కాబట్టి ఏ రకంగా ఎదుర్కొంటాడు అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఐఆర్జేసీకి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ కదేమి ఇక లేరు. ఆయన్ని యుఎస్ అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్స్ చేసి టెహ్రాన్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ చేసి అతను అయితే చంపేయడం అయితే జరిగింది. అతను చనిపోయాడని చెప్పేసి ఐఆర్జేసీ స్వయంగా ధృవీకరించింది. అలాగే ఇరాన్ కి సంబంధించిన టస్కిన్ న్యూస్ అనే వార్తా పత్రికలో కూడా అతను చనిపోయాడనే వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇరాన్ కి ఒక పెద్ద లాస్ అయితే జరిగింది. మరి ఇప్పుడు ఏ రకంగా యుఎస్ ని ఎదుర్కొంటాయి, అలాగే మరి ఇతర దేశాలు ఏ రకంగా ఈ ఆపరేషన్స్ ఇక మీద చేస్తాయి. ఇప్పటి వరకు చాలా ఆపరేషన్స్ చేసే గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటిపైన అటాకింగ్ చేస్తూనే వచ్చాయి. దానికి నా వ్యూహం చాలా చక్కగా అల్లాడిన ఒక స్పై అంటే ఒక పూర్తిగా ఒక స్పై గ్రూప్స్ ని డెవలప్ చేశాడు గల్ఫ్ కంట్రీస్ లో. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇరాన్ లో చనిపోయాడు కాబట్టి మరి ఇరాన్ ఇక మీదట యుద్ధం ఎలా చేస్తుంది, ఎలా ఎదుర్కోబోతుంది అని అయితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.